మాదిగాని గురునాథం, తెలుగుదేశం పార్టీ స్టేట్ లీడర్, సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు. జై తెలుగుదేశం. ఈరోజు చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశాల మీద, రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రాజకీయ వ్యవహారాల మీద, అదేవిధంగా దాడుల మీద ప్రజలందరూ కూడా స్పష్టత ఇవ్వాలనేటువంటి ఒకే ఒక్క అంశంతో ఈరోజున మీ ముందు వచ్చి మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్నీ ఆత్మహత్యలే. జగన్మోహన్ రెడ్డి గారు తను రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు, అంతకుమించి వేరేది ఏమి లేదు. ఇక్కడ వేరే అంశం నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ అన్ని ప్రక్రియలో కూడా భాగంగా మొగుని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్ స్కిల్స్లో భాగంగా, తను ఎత్తుగడలో భాగంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని తన కనుసన్నల్లో పెట్టుకొని రెచ్చగొట్టి హింస ఈ రాష్ట్రంలో ప్రజ్వలిల్లాలా, పోలీస్ వ్యవస్థ దెబ్బతిన్నట్టుగా కనిపించాలా, అభద్రతా భావంతో వైఎస్ఆర్ పార్టీ ఉందనేటువంటి ఒక భ్రమని సృష్టించడం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగమే నిన్న జరిగినటువంటి అనంతపురంలో జరగనివ్వండి, తిరుపతిలో జరగనివ్వండి, మాచర్లో జరిగినటువంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి, ప్రజలకు కూడా కనపడి. దీని మీద సిట్ వేయటం, దాని ముందు అనిల్ గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ స్పష్టంగా మాట్లాడుతూ ఏం చెప్పారంటే, ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో పెట్టుకొని మా మీద పోలీసుని ప్రయోగించి ప్రభుత్వానికి అడ్వాంటేజ్గా రావాల్సినటువంటి ఎలక్షన్ కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యయుతంగా నడిపించారు, అందువల్ల మేము ఇబ్బంది పడ్డాము, ఓడిపోబోతున్నామని స్పష్టంగా చెప్పకనే చెప్పినట్టుగా చెప్పారు. దాన్ని పురస్కరించుకొని జగన్మోహన్ రెడ్డి గారు తను ఎందుకు మాట్లాడాడో తెలియదు కానీ, ఐపాక్ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళకేదో బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని విజయవాడలో తను మాట్లాడుతూ, తనకి స్పష్టత లేదు, ఎవరో ఒకళ్ళు రాసిస్తే కానీ మాట్లాడతాడు. ఐపాక్ వచ్చినప్పుడు ఎవరు రాసిచ్చినట్టుగా లేరు. ఇతనికి సోషల్ పర్ఫెక్షన్, తర్వాత సోషల్ ఇంజనీరింగ్ మెకానిజం స్పష్టత లేకుండా పక్కదారి పట్టాడు. ఏం మాట్లాడాడంటే, వైనాట్ 151+, వైనాట్ 22+ అనేటువంటి మాట ఎదుటివాడిని నిందలు వేయటం కోసం, నేను మా వాళ్ళంతా కూడా 175 సీట్లలో 25 సీట్లలో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రేపు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నాము? మేనేజ్మెంట్, పోల్ మేనేజ్మెంట్లో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వము చాలా ముందుగానే ప్లాన్ చేసి మమ్మల్ని ఓడగొట్టడం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగమే మేము ఓడిపోవటానికి కారణం అని చెప్పడం కోసం, రేపు కౌంటింగ్ అప్పుడు కూడా వాళ్ళ యొక్క శ్రేణులు ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండటం కోసం పీకే ఆయన్ని కూడా అక్కడ ఆ యొక్క ఐపాక్ కేంద్రంగా చేసుకొని తన మీద దాడి చేయటం కోసం తను ఉపయోగించుకున్నాడు. ఇదంతా కూడా స్పష్టంగా కనపడతా ఉంది మనకి. రేపు ఓడిపోయిన తర్వాత నేను ఆ రోజే చెప్పాను, ప్రజలంతా మాయైపోయి ఉన్నారు, కానీ ఈ పోల్ మేనేజ్మెంట్లో మమ్మల్ని దుర్మార్గంగా చేశారు, లేకపోతే మేమే గెలిచేవాళ్ళం, ఈవీఎంలని అన్నింటి మేనేజ్ చేయడం కోసం చేశారనేటువంటి మాటని అతను ఇక్కడ చెప్పకనే చెప్పాడు. నేను చాలామంది వైఎస్ఆర్ శ్రేణులతో, సాక్షి పేపర్ యజమానులతో, చాలామందితో వాళ్ళు నాతో సంభాషించినటువంటి మాటలు ఏంటంటే, మేము రాష్ట్ర వ్యాప్తంగా 175 సీట్లలో మా యొక్క విలేకరులతో కానీ అక్కడ ఉన్నటువంటి ఐపాక్ వాళ్ళతో కూడా మాట్లాడాము, 45 సీట్ల కన్నా కూడా ఎక్కువ రావనేది స్పష్టంగా ఆ యొక్క నియోజకవర్గాల నుంచి ఇచ్చినటువంటి రిపోర్టుల్లో బట్టి మాకు తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు 151 సీట్లు ప్లస్ అని అంటున్నాడో, 22+ అంటున్నాడో మాకైతే అర్థం కావట్లేదు.
అదైతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఆ వాతావరణమే లేదు, అతను గెలిచేటువంటి పరిస్థితి లేదని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది వెరీ క్లియర్ రాజకీయాల్లో. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రాష్ట్రంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా కూడా ఈ యొక్క సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి వ్యవస్థ రాజకీయంగా చాలా అద్భుతంగా ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు చివరిగా ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఓడిపోయాడు, ఇవాళ కాదు. ఈజ్ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ ఈజ్ గోయింగ్ టు డిఫీట్. అట్ ద సేమ్ టైం ఆయన 50 మందిని మార్చిన రోజునే ఆంధ్రప్రదేశ్లో తను ఓడిపోబోతున్నానని స్పష్టంగా ఇండికేషన్ ఇచ్చాడు. రెండోది, డీజీపీ గారు, ఆయన సామాజిక వర్గం, అతన్ని ఎలక్షన్ కమిషన్ మార్చిన రోజునే అతను సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు, రేపు ఎలక్షన్లు సక్రమంగా జరగవేమో అని. 3, తను చేసినటువంటి నిర్ణయాల్లో పెద్ద తప్పిదం ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి అంశం మీద పూర్తిగా కోల్పోయాడు. ఫైనల్గా మా చంద్రబాబు నాయుడు గారు, కెప్టెన్ గారు 6 గ్యారంటీస్ దాంతో పూర్తిగా భూస్థాపితం అయిపోయాడు. ఆ రోజునే స్పష్టంగా తెలిసింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో, ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాబోతూ ఉంది అనేది స్పష్టమైనటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అమెరికా పోతే యాగి చేస్తూ ఉన్నారు, మీరు 14 కేసుల్లో ఉన్నారు. మీరు లండన్ పోతే మీరైతేనే మటుకి చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి, మీరు ఎవరు విదేశాలకు వెళ్ళకూడదు. చంద్రబాబు నాయుడు గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నావు. నువ్వు ఉన్నటువంటి కేసులన్నీ కూడా స్పష్టంగా చెప్తాను. ఈ కులానికి అమ్మేసినటువంటి నీ యొక్క బ్లూ మీడియాలో, నీ సాక్షిలో, నీ కరపత్రికలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విదేశీ టూర్ మీద సిఐడి వాళ్ళు ఆపేశారంట, అక్కడ వెళ్లకుండా, అమెరికా వెళ్లకుండా ఆపేశాడంట, ఇన్ని కేసుల్లో ఉండారంట, కోర్టు సిఐడి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలంట అని కోడిగుడ్ల మీద ఈకలు బిగుతున్నావు నువ్వు. ఇంకా 4వ తారీఖుతో నీ పని అయిపోయింది, క్లోజ్. నువ్వు ఇప్పటికన్నా నేర్చుకో. రాజకీయాల్లో ఎప్పుడు అయారాంగాళ్ళు గయారాంగాళ్ళు రాజకీయాల్లో ఎప్పుడు ముందుకెళ్ళలేరు. స్పష్టంగా చెప్తా ఉన్నాము, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలని విఘాతం కలిగించింది, అభద్రతా భావంలో ఉండి ఓడిపోతున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద నువ్వు చేసినటువంటి దాళ్ళు రేపు రెడ్ బుక్ బయటికి తీయటం ఖాయం. అట్టు పెట్టినామకు అట్టున్నర పెట్టం మా ధ్యేయం. తప్పకుండా నీలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన మటుకి ఆంధ్రప్రదేశ్లో నీ అంత పరిపాలన మటుకి జరగదు. నువ్వు లండన్ వెళ్ళావు, అటునుంచి అటే ఇక నువ్వు తిరిగి రావు. రాజకీయంగా నీకు అన్నీ కూడా ఇక్కడ వచ్చేటప్పటికి రెడీగా ఉన్నాయి. జైళ్ళన్నీ కూడా పిలుస్తూ ఉన్నాయి నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మూల్యం చెల్లించుకుంటావు. ఆఖరిగా ఈ యొక్క విజయవాడ కేంద్రంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా కేశినేని శివనాథ్ చిన్ని గారు అనూహ్యమైన అద్భుతమైనటువంటి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకోబోతా ఉన్నారు. రేపు రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి శరవేగంగా ముందుకెళ్ళబోతూ ఉంది. G5 స్వర్ణయుగం రాబోతూ ఉంది. నిరుద్యోగులంతా కూడా ఆనందంగా ఉండారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా స్వతంత్ర పోరాటంలో అసలు ఎంత ఉద్యమానికి నాంది పలికారో ఈ యొక్క భూబకాసురుణ్ణి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడి నుంచి పంపించడం కోసం అందరూ సమాయత్తమై ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయేది ఎన్డీఏ కూటమిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాతో పాటు ఉన్నటువంటి నరసింహ చౌదరి గారు బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని, డాక్టర్ విశ్వనాథన్ గారు, అదేవిధంగా నగరాల నాయకులైనటువంటి తిరుమలేశ్ గారు, అదేవిధంగా జైన్ గారు, అదేవిధంగా ఉద్యమ నాయకుడు ఒక
మేమంతా కూడా వాళ్ళు ఒక రాజధాని అంటే మేము 3 రాజధానులు ఉద్యమం చేసినటువంటి సుదర్శనం గారు ఫైనల్గా ఏంటంటే మేము 3 రాజధానుల ఉద్యమం, ఒక రాజధాని ఉద్యమం కూడా ఇతనికి శరాఘాతం అయ్యింది. మా ఉసురు తగిలి ఈ పేదవాళ్ళ ఉసురు అధికారం నుంచి పక్కకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఇక రాడు, బాయ్ బాయ్ జగన్ అనేది స్పష్టంగా జనమంతా కూడా స్లోగన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రేపు రాబోయేది శ్రీరాముడి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సుభిక్షంగా ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.